ఇవాళ మనం అల్లం పులుసు చేసుకుందామండి. నేను యాక్చువల్గా ఇంట్లో కోళ్ళు అవి నడుస్తున్నాయి పిల్లలకిను వీళ్ళకిను పెద్దవాళ్ళకిను. సో అలాంటి వాళ్ళ గురించి ఇవాళ అల్లం పులుసు పెడుతున్నానండి. ఇది గుడ్ ఫర్ హెల్త్ అండి. అన్నంలోకి రైస్లోకి బాగుంటుంది, అలాగే లేదంటే సూప్లోకి కూడా తాగొచ్చు. ఒక 3-4 స్పూన్లు తాగినా సరే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. సో అన్నంలో కలుపుకుంటే రసంలాగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసాను ఇక్కడ, చేశాక సరే వీడియో పెడదాము అందరికీ పనిచేస్తుంది అని చెప్పి నేను చెప్తున్నానండి. మీరు ఇలా ట్రై చేయండి. ముందు మనం మిక్సీ జార్ తీసుకున్నాము. మిక్సీ జార్లో మనము ఒక 2 స్పూన్లు ధనియాలండి, 2-3 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర అండి. ఒక 1 or 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, లేదంటే పెప్పర్ వేసుకోవచ్చండి, బ్లాక్ పెప్పరు. నేను బ్లాక్ పెప్పరే వేసాను. 3-4 బ్లాక్ పెప్పరు, మనం ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కోల్డ్కి, కాఫ్కి మొత్తం అన్నిటికీ పనిచేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి. ఇలాగే ఇది మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను గార్లిక్ అది ఏం వేయలేదు. సో మనము ధనియాలు, జీలకర్ర, పెప్పరు, ఎండుమిరపకాయ ఏదో ఒకటి వేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలండి. పసుపు కొమ్ములు దొరికే రోజులైతే చిన్న పసుపు కొమ్ము ఉంటుంది కదండి, పచ్చి పసుపు కొమ్ము, అది కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ అల్లం ముక్క వేసుకోవాలండి. ఒక 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 మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే అల్లం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే చక్కగా పెద్ద ముక్క వేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న ముక్క వేసుకోవాలండి. అల్లము పసుపు కూడా వేసుకోవచ్చు, పసుపు కొమ్ము అల్లం ముక్కను. పసుపు లేకపోతే మామూలు పసుపు యాడ్ చేసుకోవచ్చు మనము. ఇవాళ నాకు పసుపు కొమ్ము దొరకలేదు, సో నేను పసుపు యాడ్ చేసుకుంటాను. సో ఇందులో మనము అల్లము, ధనియాలు, జీలకర్ర, పెప్పరు అండి వేసి మిక్సీ వేసేసుకున్నాము. ఇలాగా కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు, లేకపోతే పొళ్ళ అన్న చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాం కదండి. ఈ లోపల మనము ఒక గిన్నె పెట్టుకున్నామండి. ఆ గిన్నెలో ఆయిల్ వేడి చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను. అందులో మనము జీలకర్ర, ఆవాలు పోపు వేసుకున్నానండి, లేదంటే మినపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. మనము మినపప్పు, ఆవాలు పోపు వేసుకుని అందులో మనము ఒక గార్లిక్ క్రంచ్ చేసుకుని వేసుకోవచ్చు. ఎందుకంటే గార్లిక్ కూడా మనకి కోల్డ్కి దానికి బాగా పనిచేస్తుందండి. అందుకని 2-3 గార్లిక్, నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అండి వేసే పోపు వేసి వేయించేసి అందులో ఇలా వేయించుకోవాలండి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాక అందరికీ పెడదామని ఐడియా వచ్చింది, అందుకని మీకు ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకున్నాము. అలాగే చింతపండు కూడా మనము జ్యూస్ చేసుకుని ఉంచుకోవాలండి, రసానికి లాగా, రసంకి వేసుకుంటాం కదా అలాగనమాట. ఈ పేస్ట్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకున్నామండి. చూస్తారు కదండి, పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి ఇందులో వేసి ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు, గార్లిక్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటేనండి, సాల్ట్ అండి మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అలాగే పసుపు కూడానండి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకని నేను 1 స్పూన్ పసుపు వేసాను. వేసుకుని ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలండి మనం ఇందులో. చూసారు కదండి, ఒక 1/2 స్పూన్ షుగర్ వేసాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని ఇందులో మనం టామరిన్ జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ పోసేసుకున్నాము. కదండి, ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు ఇది బాగా మరగనిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు బాగా దీనిగా ఉంటుందండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కోల్డ్కి, దానికిను తాగడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇందులో కొంచెం పలచగా అనిపించి మనకి ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ అండి ఒక చిన్న కప్పులోకి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది మరగనివ్వండి, వెయిట్ చేయండి ఒక 2 minutes 5 minutes ఇలా మరిగే వరకు. ఇది చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా చేయండి. ఇందాక చెప్పాను కదండి మీకు, ఒక రైస్ ఫ్లోర్ తీసుకుని అది కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇది పొంగుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఇది కూడా వేసేసుకున్నాం మనము. వేసుకుంటే చిన్న చిక్కదనం వస్తుందండి, సూప్ కింద కూడా తాగొచ్చు. ఇప్పుడు ఇది
ఒక 5 minutes వెయిట్ చేద్దామండి. సరే కదండి, ఉడుకుతుంది, ఇంకా చిక్కదనం రాలేదు, ఒక నిమిషం ఉంటే వచ్చేస్తుంది. మరి రైస్లోకి అయితే వేసుకోవడానికి మరీ చిక్కదనం అయితే బాగోదని నేను కొంచెమే పెట్టానండి. మీకు కొంచెం చిక్కదనం ఎక్స్ట్రా కావాలి, లేదా మేము సూప్ కింద తాగుతాము అనుకుంటే ఇంకొక స్పూన్ అంటే 2 స్పూన్లు 3 స్పూన్లు మీరు రైస్ ఫ్లోర్ మీరు పెట్టిన పులుసుని బట్టి పెట్టుకోవచ్చు. నాకైతే ఇది రైస్కే కనుక ఇది ఇలా సరిపోతుందండి, అందుకని నేను 1 స్పూనే పెట్టాను. చూసారు కదండి, మంచి గుమగుమలు ఆడిపోతే మంచి వాసన వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి అసలు కొంచెం గీ వేసి కలిపి పెట్టేసేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పసుపు శుభ్రంగా వెళ్తుంది, అల్లం వెళ్తుంది, జీలకర్ర వెళ్తుంది. సో హెల్త్కి చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకైతే ఇంక చెప్పనవసరం లేదు, వాళ్ళు ఎక్కువ తాగుతారు కనుక, ఎక్కువ మోతాదులో వెళ్తుంది కనుక. మనకి ఇప్పుడు వచ్చినవి ఇప్పుడు మనకి ప్రజెంట్ బాగాలేదు కదండి, బయటన అందరికీ క్యాన్సర్లు ఇవి నడుస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఇది వీక్లీ వన్స్ అయినా ఇలా తీసుకుంటానండి, ఎక్కువ మోతాదులో మనకు పసుపు అది లోపలికి వెళ్తుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. పసుపు కొమ్ములు వచ్చే సీజన్ అయితే